ఒక దేశం ఒక యుద్ధంలో శాంతియుతంగా రక్తం చిందకుంటా యుద్ధాన్ని గెలవొచ్చని మహాత్మా గాంధీ గారు నిరూపించారు. రవి అస్తమించని సామ్రాజ్యం ఉన్న బ్రిటిషర్స్ను శాంతి ద్వారానే శాంతియుతమైన పోరాటం చేసి శాంతితోనే ఒక యుద్ధాన్ని గెలవచ్చు అని ప్రపంచ దేశాలకు చాటి చెప్పింది మహాత్మా గాంధీ గారైతే ఆ గొప్ప దేశాన్ని అద్భుతంగా పరిపాలించవచ్చు, ప్రపంచ దేశాలకే ఆదర్శంగా అభివృద్ధి చేయొచ్చు. ముఖ్యంగా దళితులు, గిరిజనులు, ఆదివాసీలు, బలహీన వర్గాలు, మైనారిటీలు, మహిళలకు సమానమైన అవకాశాలు ఇవ్వచ్చు. ఇవ్వడం ద్వారా ఈ దేశాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించవచ్చు అని ఒక మార్గదర్శనం చేసిన గొప్ప ప్రపంచ మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అని చెప్పి మనం గర్వంగా చెప్పుకోవచ్చు. దేశ స్వతంత్ర పోరాటంలో మహాత్మా గాంధీ గారి పాత్ర ఎంత ఉందో, స్వతంత్రం వచ్చిన భారతదేశం ఈనాడు బలమైన దేశంగా ఎదగడానికి కారణం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఈ దేశానికి రెండు కళ్ళు, ఒకరు మహాత్మా గాంధీ గారైతే రెండవది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. విషయం మన దేశమే కాదు, ప్రపంచమే గుర్తించింది. ఈరోజు ప్రపంచమే స్వాగతం పలుకుతుంది అంబేద్కర్ గారి విధానాన్ని, అంబేద్కర్ గారి యొక్క ఆలోచనను. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒకే ఒక్క మాట చెప్పారు, విద్య ఒక్కటే అన్ని సమస్యల నుంచి మిమ్మల్ని విముక్తి చేస్తుంది, విద్య ఒక్కటే మన జీవితంలో మార్పు తెస్తుంది, విద్య ఒక్కటే మన జీవితంలో వెలుగులను నింపుతుంది, విద్య ఒక్కటే సమాజంలో మనకు గుర్తింపు, గౌరవాన్ని, సముచితమైన స్థానాన్ని అందిస్తుంది అని చెప్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు సంపూర్ణంగా విశ్వసించిండ్రు, నమ్మిండ్రు, వారు పాటించిండ్రు. ప్రపంచ దేశాలలో పేరెన్నికగన్న యూనివర్సిటీలలో చదువుకొని వచ్చిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానమే ఈనాడు భారతదేశం యొక్క ఆలోచన. వారి ఆలోచన విధానమే ఈరోజు పల్లె పల్లెల్లో ప్రభుత్వం యొక్క ఆలోచన, ప్రజాపాలన యొక్క విధానము అని చెప్పి నేను వేదిక మీద నుంచి సవినయంగా మీ అందరికీ తెలియజేయదలుచుకున్న మిత్రులారా, ఈనాడు తెలంగాణ రాష్ట్రం రావడానికి ప్రధానమైన కారణం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో పెట్టిన ఆర్టికల్ 3 ద్వారానే శ్రీ సోనియా గాంధీ గారు సాహసోపేతమైన నిర్ణయం తీసుకొని మన తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. తెలంగాణ ఉద్యమంలో మీకు అందరికీ తెలుసు, దళితులు, గిరిజనులు, ఆదివాసీలు, బలహీన వర్గాలకు సంబంధించిన పిల్లలే పోరాటంలో ముందు భాగాన నిలబడమే కాదు, ఆత్మ బలిదానాలలో వాళ్ళే ప్రత్యేకమైన పాత్ర పోషించి ఈనాడు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడంలో వాళ్ళు ప్రత్యేకమైన పాత్ర పోషించారు. వాళ్ళే కాదు, ఈనాడు గుర్తు చేసుకోవాల్సింది గద్దరన్న తిరగని గల్లీ ఉందా, గద్దరన్న గజ్జె కట్టి గొంగడి తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున లేపిన విషయం ఈ చరిత్ర, ఈ సమాజం మర్చిపోతుందని ఎవరైనా అనుకుంటే అది వాళ్ళ భ్రమనే. ఇప్పుడు మనం పాడుకున్న జయ జయ హే తెలంగాణ ఈ నినాదం రణ నినాదమై తెలంగాణ మారుమూల పల్లెల్లో మారు మోగి ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడమే కాదు, రాష్ట్ర గీతంగా అవతరించిన జయ జయ హే తెలంగాణ అందించింది అందశ్రీ మనవాడు కాదా? తెలంగాణ వచ్చిన 10 సంవత్సరాలలో ఈడున్న దళిత మేధావులను, ఆదివాసీ మేధావులను, నిరుజ మేధావులను, తెలంగాణ మేధావులను నేను అడుగుతున్నా, తెలంగాణ రాష్ట్రం వచ్చిన మొదటి 10 సంవత్సరాలలో ఉద్యమంలో ముందు భాగాన నిలబడ్డ వాళ్ళ పరిస్థితి ఎలా ఉండే, ఉద్యమాన్ని ప్రజలకు చేరవేసి ప్రపంచానికి ఎలుగెత్తి చాటిన గద్దరన్న అందశ్రీల పరిస్థితి ఏ విధంగా ఉండే మీరు ఒక్కసారి ఆలోచన చెయ్యండి. వారి ఎన్నికల వాగ్దానం ఉండొచ్చు, వాళ్ళు ఏమేమో చెప్పి ఉండొచ్చు, మంత్రివర్గంలో అయినా
దళితులకు గిరిజనులకు ఇచ్చిన స్థానం ఏందో మీరు ఒక్కసారి ఆలోచన చెయ్యండి అని చెప్పి నేను నా మిత్రులకు సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నా. మిత్రులారా, ఆనాడు మంత్రివర్గంలో ఉన్న స్థానం ఎంత, సంఖ్య ఎంత, ఏ జాతికి ఎంతుండేనో మీరు లెక్కేసుకోండి. ఈనాడు ఈ దళితులకు గిరిజనులకు ఈరోజు మంత్రివర్గంలో ఉన్న లెక్కెంతనో మీరే లెక్కించి నాకు చెప్పండి. ఇవాళ అసెంబ్లీ స్పీకర్గా గడ్డం ప్రసాద్ కుమార్ గారు, లేకపోతే మంత్రిగా దామోదర్ రాజనరసింహ గారు, మంత్రులుగా మరో మిత్రుడు అట్లూరు లక్ష్మణ్ గారు, వివేక్ వెంకట్ స్వామి గారు, ఇలా చెప్పుకుంటూ పోతే ఇంతమందిని, నలుగురు మంత్రులను, ఒక స్పీకర్ను, అదేవిధంగా విప్పులుగా వేముల వీరేశాన్ని, లేకపోతే రామచందర్ నాయకును, ఇవాళ మంత్రివర్గంలో మా సీతక్కను, ఇంతమందికి ప్రాతినిధ్యం ఉమ్మడి రాష్ట్రంలోనైనా వచ్చిందా మీరు ఒక్కసారి ఆలోచన చెయ్యండి. ఇవాళ మిత్రులారా, బట్టి విక్రమార్క గారు మా మిత్రుడు, ఉప ముఖ్యమంత్రిగా సమర్థవంతంగా ఈనాడు పని చేస్తున్నాడు. సిఎల్పి లీడర్గా ఉంటే ఓర్వలేక హోదా తగ్గించి ఆయనను అవమానించే విధంగా అవమానకరంగా సిఎల్పి నాయకుడిగా తొలగించుకున్న చరిత్ర కళ్ళ ముందలనే ఉంది కదా. వారు బడ్జెట్ పెడితే ఆ బడ్జెట్ను అవమానించే విధంగా ఇవాళ మాట్లాడుతున్న వాళ్ళని చూస్తున్నాం కదా. అంటే ఒక దళిత బిడ్డ ఆర్థిక మంత్రిగా ఉండకూడదా? ఒక దళిత బిడ్డ వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉండకూడదా? ఒక దళిత బిడ్డ విద్యుత్ శాఖ మంత్రిగా ఉండకూడదా? మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఒక దళిత బిడ్డ స్పీకర్గా వేదిక మీద కూర్చోవద్దా? ఆయనను అధ్యక్ష అని పిలవాల్సి వస్తుందని కొంతమంది సభకే రావడం లేదంటే ఈ దళితుల పట్ల వాళ్ళకు ఉన్న గౌరవం ఏ పాటిదో మీరు ఒక్కసారి ఆలోచన చెయ్యండి. అందుకే వాళ్ళని మోసం చేసిన ఏ జాతి అయితే అవమానానికి గురైందో ఆ జాతే సభాధ్యక్షుడు హోదాలో కూర్చుంటే ద్రోహం చేసిన వాడు మాట్లాడాలన్నా అధ్యక్ష నాకు మైక్ ఇవ్వాలి అని అడుక్కునే పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం కల్పించిందన్న విషయం ఈరోజు మా మిత్రులకు గుర్తు చేయదలుచుకున్నా. చాలామంది మా పిల్లలు ఉన్నారు ఉస్మానియా యూనివర్సిటీ, 110 సంవత్సరాల చరిత్ర ఉన్న ఉస్మానియా యూనివర్సిటీకి ఏ ఒక్క రోజైనా మీ జాతి వాడు 110 ఏళ్ళ వైస్ ఛాన్సలర్ అయ్యిందా? మీరు ఒకసారి చెప్పండి. ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఎవరు? అంబేద్కర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఎవరు? ఈరోజు ఎలక్షన్ కమిషన్కు ఎవరున్నారో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఈ విధంగా చెప్పుకుంటూ వెళ్తే పబ్లిక్ సర్వీస్ కమిషన్ కావచ్చు, జిల్లాల కలెక్టర్లు కావచ్చు, లేకపోతే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ కావచ్చు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీలు కావచ్చు, ఇట్లా నేను అన్ని చదివి వినిపించగలను. ఇదంతా ఎలా సాధ్యమైందయా అంటే మీరందరు కష్టపడి, మీరందరు కొట్లాడి, మీరందరూ నిలబడి 2023 డిసెంబర్లో ప్రజాప్రభుత్వాన్ని మీరు తెచ్చుకున్నారు కాబట్టి ఇవన్నీ సాధ్యమైనవి. ఈనాడు వీళ్ళందరి కలలు నెరవేర్చడానికి సంపూర్ణంగా ప్రయత్నం చేస్తున్నాం. 10 ఏళ్ళు ప్రభుత్వ హాస్టల్లో చదువుకునేది ఎవరు? బీసీ మైనారిటీల పిల్లలు. ఎన్నడన్నా డైట్ ఛార్జెస్ పెంచినరా 10 ఏళ్ళల్లో?